హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 319ది. గోవా నుంచి వచ్చారు ఆయన. ఆయన హిందువు, పేరు శ్రీధర్. ఆ శ్రీధర్ అని పేరు కలిగిన గోవా నుంచి వచ్చిన ఆ హిందువు భగవాన్ ఇలా అడిగాడు. యోగ కర్మసు కౌశలం అన్న శ్లోకంలో కౌశలము అని దేన్నంటారు భగవాన్? అటువంటి కౌశలాన్ని అలవర్చుకోవడం ఎలాగా? 2వ అధ్యాయంలో చెప్పారు స్థితప్రజ్ఞ లక్షణాల్లో యోగ కర్మసు కౌశలం అని. ఆ కౌశలము అంటే కుశలత్వం అన్నమాట. దేన్నంటారు? దాన్ని ఎలా అలవర్చుకోవాలి అని అడిగాడు ఆయన. అడిగితే భగవాన్ అన్నారు, అలా ఫలముల కోసం ఎదురు చూడకుండా, పనులన్నీ చేస్తూ ఫలితాని కోసం ఎదురు చూడకుండా పనులు చెయ్యి. అదే పనులలో కుశలత. అంత బాగా ఎంత నేర్పరితనంతో చేస్తే అది కుశలత అనుకుంటున్నాం. హలో, అది కాదు కుశలత. అది కుశలత కాదు. కుశలతగా బయటికి చలామణి అవుతుంది. అబ్బాయి ఎంత గొప్పగా చేశారంటే, ఎంత కుశలతతో చేశారని అంటారు. ఎంత కళా కౌశల్యం అండి అంటారు. లోకంలో ఒప్పుతుందేమో గాని యోగ కర్మసు కౌశలం అన్నదానిలో కౌశలము అంటే ఫలమున కోసము ఎదురు చూడకుండా కర్మలు చేయటయే యోగ కర్మసు కౌశలం. పని చేస్తున్నా నేను ఇది చేశాను, నాకు ఈ ఫలితం వస్తుందన్నటువంటి ఆశ లేకుండా ఎదురు చూడకుండా కర్మ దానికి అది వచ్చింది, అది జరుగుతోంది అంతే. దాని ప్రయోజనాన్ని ఏమాత్రము ఆశించకుండా కర్మ చేయడమే కౌశలము. అంత గొప్ప సందేశం. అవునమ్మా. కర్తవు నీవు అనుకోకు, నేను చేశా, నేను ఇలా సంపాదించాను, నేను అలా సంపాదించాను, నేనింత గొప్పగా ఉన్నా, నేనంత గొప్పగా ఉన్నా, నేనంతా నియమనిష్టలో నాకెంత గొప్ప, ఇవన్నీ నేను చేశాను. నువ్వు అనుకుని పుట్టావటే. లేదమ్మా, అక్కడే నీ పుట్టుకే నీ చేతుల్లో లేదు. ఈ బతుకుతున్న బతుకంతా నీ చేతుల్లో ఉండి జరిగేస్తుందా? ఈ జరుగుతున్న నీ చేతుల్లో ఉండి జరిగేస్తున్నాయా? కాబట్టి నువ్వు కర్తవి అని అనుకోద్దెప్పుడు. పనిని దైవానికి అంకితం కావించు. ప్రతి పని పరమాత్ముడే చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. అది అతడిదే. కౌశలం అంటే అదే. నేర్వడం అంటే అదే. అది నేర్చుకో. ప్రతి క్రియలో, ప్రతి కదలికలో ఆ పరమాత్మ యొక్క దివ్య చైతన్య శక్తి ఇవన్నిటినీ కదిలించి చేయిస్తోంది. ఇక్కడ నేననే కర్తే లేడు అని ప్రతి పనులను లోనూ ఆ అకర్త అయిన కర్త అది అని గుర్తిరిగి పనులు చేయడం, అదే కౌశల్యం అంటే. అదే నేర్చుకోవాలి అన్నారు భగవాన్. ఇప్పుడు మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎంత జాగ్రత్తగా యోగ కర్మకు కౌశలం అన్నట్టుగా ప్రవర్తించాలో అర్థమైందా? అయ్యిందమ్మా, చాలా క్లియర్ గా అర్థమైందమ్మా. ఆ మాట నువ్వు చెప్పాలమ్మా. దీనివల్ల ఓహో, పనులని యోగ దృష్టితో కౌశలంగా ఎలా చెయ్యాలో తెలిసిందమ్మా అని అనాలి. నేను అన్నాక తెలిసిందమ్మా, బాగా తెలిసిందమ్మా. అదే మరి కౌశల్యం లేకపోవడం అంటే. ఆ యోగ కర్మ కౌశలంలో ఇక్కడే బయటపడిపోయింది కదా. కౌశల్యం ఉంటే ఆహా, ప్రతి క్రియని ఎంత కౌశల్యంగా చెయ్యాలో స్పష్టమైందమ్మా అనగలిగితే నీ కౌశల్యం ఉన్నట్టే. ఆ తర్వాత భగవాన్ ఆ హిందూ శ్రీధర్ గారు అంటున్నాడు, సమత్వం యోగ ఉచితే అని కూడా అన్నారు. అంటే ఏమిటి? ఆ సమత్వము అంటున్నారు అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు భగవాన్ అంటున్నారు, భిన్నత్వంలో ఏకత్వం. అనేకముగా ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకమై ఉన్న సత్యత్వాన్ని గుర్తెరిగి ఉండడం.
ఎందుకంటే ప్రపంచం భిన్న భిన్న రీతులుగా కనిపిస్తోంది కదా, వేరుగా కనిపిస్తోంది కదా. అన్నింటికి సమాన లక్షణం ఏమిటో చూడు. అన్నిటి యందు సమానముగా ఉండి అన్నిటి చేత అన్ని రకాల క్రియాకలాపాలకి కారణమై ప్రకాశిస్తున్న సమాన వస్తువేదో చూడు. దానిలో అనేకత్వం ఉందా? లేదమ్మా. కాబట్టి అదిగో అలా చూడడమే. దాన్ని గనక నువ్వు కనుక్కుంటే పరస్పర విరుద్ధాలైన ద్వంద్వాలలో సమత దానంతకదే వ్యక్తమవుతుంది. మాటి మాటికి అనేకంగా కనిపిస్తున్నటువంటి ఈ సమస్త జీవరాశుల యందు అనేక వ్యవహారాలుగా జరుగుతున్నటువంటి సంఘటనల యందు ఏకమై ఉన్నటువంటి ఆ అఖండ శక్తి ఏదో అది ఏకమే. ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా అనేక నామరూపాలతో ఉండి చేస్తున్న వ్యవహారాలు అనేకములేమో గాని వాటి అన్నిటి చేత ఆయా క్రియాకలాపాలన్నీ జరగడానికి ఆధారమైన ఆ మహాశక్తి ఒక్కటే అని, అన్నిటి యందు సమానముగా ఉన్నదేదో దాన్ని కనుక్కుంటే ఇక నీకు పరస్పర విరుద్ధాలైన ద్వంద్వాలలో సమత దానికంత అదే వస్తుంది. అన్ని వేరుగా ఉంటే నచ్చవు. మరి మనకి మన అభిప్రాయాల కంటే వేరు అభిప్రాయాలు ఉంటే నచ్చవు, అవునా? మన ఇష్టాల కంటే వేరు ఇష్టాలు నచ్చవు. అలా కాకుండా అన్నిటి యందు ఏది 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 ఉన్నా వాటన్నిటినీ చెలింప చేసేటువంటి అఖండ మహాశక్తి ఒక్కటే. ఆ ఏకైక శక్తి అందే అనేక నామరూపాలు ఆయా దేహాలకు అనుగుణంగా అలా కర్మ చేస్తూ ఉన్నాయి. చేయిస్తుంది మహాశక్తి ఒక్కటే. మాటికి నువ్వు అదే యోగ కర్మ సుఖ అవసరం కూడా అది ఆ ఏకత్వం మీద నీవు కనుక్కుంటే ఇక ఈ పరస్పర విరుద్ధాలైన ద్వంద్వాల్లో సమత దానికి అదే వ్యక్తమైపోతుంది. అన్నిట్లోనూ ఉన్న ఏకత్వం నీకు అలవాటైపోయి ఆ ఏకత్వాన్ని చూస్తుంటావు కాబట్టి ఈ భిన్నత్వంలో ఏ భేదము నీకు భయము కలగవు. సాధారణంగా ద్వంద్వ భావన సందర్భంలోనే ఈ సమత అన్న పదాన్ని వాడతారు. రెండోవి ఉన్నప్పుడే సమత్వం మాట్లాడాలి. రెండోది లేనప్పటికి సమత్వం ఏముంది? అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, భిన్నములలో సమతా లక్షణాన్ని నిర్ణయించడం. అన్ని వేరువేరుగా ఉంటే వాడిని అన్నిట్లోనూ ఉన్నటువంటి అన్ని ఒకటే అని ఎలా అనుకుంటాను స్వామి? ఓహో అదే నీ సమస్య. మహర్షి చూచేవాడు ఒక్కడేగా, ఒక్కడే. అనేక నామరూపాలతో అనేక రకరకాల క్రియాకలాపాలు జరుగుతూ ఉంటే వాటన్నిటిని చూచేవాడు ఒక్కడా అందరా? ఒక్కడే అమ్మా. ఆ ఒక్కడు లేకపోతే ఇవేవి కనపడవు కదా. కనపడవు. అవి ఎంతగా మారినా ఆ చూచేవాడిలో మార్పు లేదుగా. లేదు. ఎంత సూక్ష్మంగా ఉంది చూడు. అవునమ్మా. అనేకత్వంలో ఏకత్వాన్ని ఎలాగ చూడాలి అని అడుగుతున్నాడు అతను. ఇప్పుడు చూచే నువ్వు ఒక్కడివే కదా. ఆ ఒక్కడు లేకపోతే అనేకమేవి కనపడవు కదా. ఆ ఏకమై ఉన్నటువంటి అన్నిటినీ చూచేటువంటి ఏకమైనటువంటి నువ్వు ఒక్కడవే. నువ్వు లేకపోతే అవేవీ లేవు. కాబట్టి అవన్నీ ఎన్ని రకాలుగా మారుతున్నావు, నువ్వు మారకుండా సుస్థిరంగా ఉన్నావు కదా. మరి నీలో మార్పే లేదుగా. లేదు. యోగ కర్మసు కౌశలం అంటే పనిలో నేర్పే యోగము. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమే యోగము. మామేకం శరణం వ్రజ, ఏకమైన నన్ను మాత్రమే శరణు పొంది ఉంటూ అనేకం భ్రాంతిలో పడకు. అన్నిటినీ ప్రకాశింపచేస్తున్న నీ స్వరూపమునే నువ్వు అంటు పెట్టుకుని ఉండు. ఏకమేవా ద్వితీయం, రెండవది లేని ఒకే ఒక్కటి ఎవరు? నువ్వే కదా. పై 4 కూడా క్రమంగా కర్మ, యోగ, భక్తి, జ్ఞానాలకి పర్యాయ పదాలు. అన్నింటి అర్థము ఒక్కటే. ఇవన్నీ వేర్వేరు అంశాలుగా కూర్చొని ఏకైక సత్యము వేరువేరుగా చెప్పబడుతున్న ఏక వస్తువే ఇవన్నీను.
యోగ కర్మసు కౌశలమన్నా, సమత్వం యోగ ఉచితే అన్నా, మామేకం శరణం రజ అన్నా, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్నా, ఆ ఏక వస్తువు ఏదో అది నువ్వే అయిపోన్నావు. నువ్వొక్కడవే. నీ ప్రకాశమందే అనేకము తోచుట, అది కలిగి తొలుగుట, అయినను కలగక తొలగక నువ్వు ఉండుట అన్నది నీ స్వానుభవమే. నీ దృష్టిని నీ మీద కేంద్రీకరించి చూస్తే నీకు అనేకత్వంలో ఏకత్వము, నీ స్వరూప అనుభవంలో మార్పు లేని అనంతత్వము నీకు అనుభవానికి వస్తాయి. పై 4 క్రమంగా కర్మ, యోగ, భక్తి, జ్ఞాన పర్యాయ పదాలు. అన్నింటి అర్థం ఒక్కటే. ఇవన్నీ వేరువేరుగా ఏర్పడిన అంశాలుగా కూర్చుని ఏకైక సత్యము. ఏకైక సత్యమేది? నేను. అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి విజ్ఞానాత్మను నేను, ప్రజ్ఞాస్వరూపాన్ని. ఈ ఒక్క నేను, ఏకమై ఉన్న నేనే బ్రహ్మమును. అట్టి నాయందే అనేకములు తోచుట, కలుగుట, తొలుగుట. అవి ఎన్ని మార్పులు చెంది కలిగి తొలుగుతున్నా, కలగక తొలగక సుస్థిరమై ఉన్న నా స్వరూపమును ఎదిగిన వారికి ఇక దుఃఖము భయము లేని తమ స్వరూపమైన ఆనందమే తామై ఉంటారు అన్న సంగతిని అతి స్పష్టంగా తెలియజేసిన శ్రీ రమణ సద్గురుదేవులకి అనేక వందనములు. హరి ఓం నమః.